హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఆల్రెడీ క్విక్ వీడియోలో పెట్టా నైనిక ఎలిమినేట్ అయిపోయిందని. సో చాలామంది చూడలేదేమో, ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. అలాగే నైనిక గేమ్ ఎక్కడ దెబ్బ కొట్టింది అనేది ఇంకొక వీడియో కూడా వస్తుంది. ఈ వీడియో తర్వాత అది కూడా చూడండి. ఫస్ట్ నాగార్జున సార్కి అడ్వైజ్ ఏంటంటే, టిష్యూలతో ఇష్యూ సాల్వ్ అయిద్దా? మణికంఠ ఇష్యూ సాల్వ్ అవ్వదు. మీ అందరికీ కూడా తెలుసు మణికంఠ ప్రాబ్లం ఏంటి అనేది ఈ శనివారం వీడియోలో చాలా క్లియర్ కట్గా అర్థమై ఉంటుంది. ఎవరైతే మణికంఠ ఫ్యాన్స్ ఉంటారో, మణికంఠకి ఓటేసి గెలిపించే వాళ్ళు కానీ, లేదంటే అతని గ్రాఫ్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో, దయచేసి ఆట మొత్తం అబ్జర్వ్ చేయండి. ఉత్త ప్రోమోలు చూసి మాత్రం ఓటింగ్ అనేది చేయకండి. ఎందుకంటే ఈవెన్ నాగార్జునకే ఇరిటేట్ వచ్చేసిందంటే చూడండి. అక్కడ మణికంఠ నాగార్జున కాబట్టి ఆగిపోయాడు. అప్పటికీ వాదిస్తూనే ఉన్నాడు, వాదన పెట్టుకుంటా ఉన్నాడు మధ్యలో. సో బట్ ఒకనొక దశలో ఏమైంది, గేమ్ కూడా ఆడకుండా మేబీ నాట్ థాట్ ప్రాసెస్ రాంగ్ ఏమో సార్, నేను ఇంకేమో ఏం ఆడుతున్నాడు అంటే ఒక చిన్నపిల్లాడి కంటే దారుణమైన మెంటాలిటీ అనమాట. అంటే అది పోనీ అలా అని చిన్నపిల్లాడని మనం గట్టిగా చెప్తామంటే కాదు, కోపం వచ్చేస్తుంది. సో మళ్ళీ రివర్స్ అయిపోతాడు. పోనీ ప్రేమగా బుజ్జగించి చెప్దామా అంటే లేదు. సో నా ఒక సామెత ఉంటుంది ఏంటంటే, తిడితే వినిపించుకోడు, కొడితే ఏడుస్తాడు. సో అలాగా తిట్టినా పట్టించుకోడు, ఇంకోటి 4 పీకితే ఏడుస్తాడు అన్నట్టుంది. సో ఆ సామెత చెప్పినట్లుగా సో మనోడు ఎలా అంటే ఏదొచ్చినా కూడా అంటే తనకి సపోర్ట్ చేసిన వాళ్ళకే ఏంటంటే వేరే వేరే ఏదేదో చెప్పేస్తూ ఉంటాడు. మీకు ఇప్పుడు చాలా క్లియరిటీగా వస్తుంటుంది. నేను గత ఒక 10-15 రివ్యూల నుంచి మొత్తుకుంటూ ఉన్నాం. బట్ మణికంఠ గురించే మళ్ళీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం అంటే, ఎపిసోడ్ అంతా మణికంఠ గురించే ఉంది అక్కడ. సో స్టార్టింగే అసలు టిష్యూతో స్టార్ట్ అయింది. ఫస్ట్ నబిల్కి బ్రేస్లెట్ వేసారు, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నబిల్ వెల్ అండ్ గుడ్ బ్రహ్మాండంగా ఇది చేశాడు. అయితే ఇక్కడ టిష్యూతో యాక్షన్ రూమ్కి రమ్మని ఇప్పుడు మొత్తం ఏడ్ చేసే అంటే ఇప్పుడు నాకు రాదు సార్ ఏడుపు. పోనీ ప్రియాని తలుచుకునేడు అంటే, ప్రియ వచ్చిందా సార్ అంటే, బాబు కాదమ్మా నీకు ఫుడ్ పంపించింది రాహుల్, బట్ మెసేజ్ వచ్చింది ప్రియా నుంచే. అంటే ప్రియా ఇండియాకి రాలేదా, ఏం జరిగిపోతుంది, బిగ్ బాస్ హౌస్ అంతా ఇది చేసేసిందా, అంటే ఓవర్ థింకింగ్లో ఉన్నాడు అనమాట. యాక్చువల్గా రాహుల్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చిందని చెప్పారు, అలాగే ప్రియా దగ్గర నుంచి కాదు, బట్ ప్రియా దగ్గర నుంచి మాత్రం ఫుడ్ వచ్చిందని. అంటే లాస్ట్లో ఇంకా యాక్చువల్గా ఏంటంటే ఒక సింపతిని వర్కౌట్ చేద్దాం అనుకున్నాడు, అది బెడిసి కొడుతుంది. అది వర్కౌట్ అయితే పర్ఫెక్ట్గా హిట్ అయిపోతే వెళ్ళిపోతాడు, టాప్ 5 ఆర్ రన్నర్ అప్ విన్నర్ కూడా అయిపోతాడు. ఇది ప్రాపర్గా హిట్ అయి ఉంటాయి. బట్ ఇన్ని సీజన్ల తర్వాత ఇంత చూసిన తర్వాత ఆడియన్స్ నోటిఫై చేసేస్తున్నారు మొత్తం అంతా కూడా ఆ డ్రామా. ఇక్కడ హౌస్ మొత్తం అగైనిస్ట్ ఆఫ్. నిన్న చూడండి ఎన్ని అన్నోయింగ్స్, ఎన్ని సెల్ఫిష్లు, ఎంత కన్నింగ్ అనేది అన్నీ అందరూ ఆల్మోస్ట్ అసలు అందరికీ మణికంఠతో ప్రాబ్లం. సో అంటే మణికంఠలోనే ప్రాబ్లం ఉందిగా. మొన్న కూడా అదే చెప్పా, ఈ క్లాన్ నుంచి తీసేస్తున్నారు, వెంటనే ఆ క్లాన్ నుంచి తీసేస్తున్నారు, నిన్ను ఎవరిని ఆడిపించుకోవట్లేదు అనే ఒక కంప్లైంట్ ఉంటే నిన్ను ఎందుకు ఆడిపించుకోవాలి? అక్కడ సీత చాలా క్లియర్గా ఇచ్చింది, నాకు విష్ణుప్రియకి ఇవ్వాలని ఉండే, నైనిక అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది, సో ట్రయాంగిల్ చేసాము, బట్ నేను ముందే అడిగాను కదా, నువ్వు ఇది చేస్తే ఎలాగా, అదే అట్లా. సో ఇక్కడ ఈ సినారియోని బయట పెట్టుకోవాలని చూస్తున్నాడు. అక్కడ మణికంఠ గేమ్ అనేది రాంగ్గా ప్రొజెక్ట్ అవుతుంది, అలాగే రాంగ్గా అర్థమవుతుంది, అలాగే రాంగ్గా వెళ్తుంది కూడా. మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. ఇక్కడ మెనీ కంట అని కూడా పనిచేశారు నాగార్జున. సో అది నిజంగానే కరెక్ట్ అనమాట. సో అది కూడా చాలా నీట్గా క్లాస్ పీకారు, ఇంకా గట్టిగా పీకచ్చు. యాక్చువల్గా కన్నడలో సుదీప్ బారిన పడి ఉంటే ఎలాంటి క్యారెక్టర్, లేదా సల్మాన్ ఖాన్ హిందీలో అయ్యి అంటే పిప్పి పిండి వేసేవాళ్ళు. ఇప్పుడు చెప్పునానా నీ లాజిక్ ఏంటి అనేది. సో ఇంకా మనం గేమ్లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. చాలా లెంత్ అయిపోతుంది వీడియో మణికంఠ గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటుంటే. సో ప్రేరణ ఫస్ట్ స్టార్టింగ్ ఇచ్చింది మణికంఠకి, అన్నోయింగ్ ఇచ్చింది. సేమ్ రీజన్స్ ఏంటంటే, ఆ చీప్గా టాస్క్ దగ్గర మేము ఎలాగ ఆడాలా అని మేము మదన పడిపోతుంటే నువ్వు గొడవ పడిపోయి ఆ వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తే మా ఫోకస్ దెబ్బతింది. సో అంతే కదా, ఏదైనా కూడా రివర్స్ అయ్యే కొద్దీ ఎలా ఉంటుంది. సో గేమ్ ఆడాలన్న ఒక మూడు ఉత్సాహం ఇది ఉంటుంది చూసారా, అది పోద్ది అనమాట. నెక్స్ట్ సీతకి ఇచ్చింది జెలస్, ఇది పర్ఫెక్ట్గా ఇచ్చింది.
ప్రేరణ మంచిగా గేమ్ని అబ్జర్వ్ చేస్తుంది అనిపించింది నాకు. ఎందుకంటే ఇది యాక్చువల్గా సీత అన్నది డైలాగు, ప్రేరణ విన్నదో లేదో తెలియదు. ఎందుకంటే ప్రేరణ లేదు అక్కడ సీత అన్నప్పుడు. ప్రేరణని తీసేయాలి కదరా, తీసేయకుండా నన్ను ఎందుకు తీసేశారు, ఫేవరెటిజం చూపించారు అనే డైలాగ్ అక్కడ ఉంది సీత. యాక్చువల్ దీని గురించి నాగార్జున గారు అడగాలి, కానీ సీతనే నువ్వు చేసిన తప్పులేంటి చెప్పు అని అడిగారు. సో అదైతే పర్ఫెక్ట్గా ఇచ్చింది ప్రేరణ అని మనం అనుకోవచ్చు. నెక్స్ట్ నైనిక, మణికంఠకే నైనిక గురించి మాట్లాడుతూ వస్తుంటే, నైనిక బెడ్ మీద పడుకుంటుంది కదా, మరి నువ్వు కూడా వెళ్ళి ఏం చేసావు, నువ్వు కూడా అలాగే చేసావు కదా, మళ్ళీ మణికంఠకు ఒక క్లాస్ అనేది పడింది అక్కడ. సో కంప్లైంట్ ఇచ్చావు కదా, మరి నువ్వు చేసింది ఏంటి అంటే నీ తప్పులు కూడా నువ్వు తెలుసుకో అంటే, నేను ఒక్కసారే పడుకున్నా సార్ బెడ్ మీద అన్నాడు. మరి ఆ టాస్క్ ఓడిపోయినప్పుడు అప్పుడు ఏం చేసావు అంటే, ఇంకొకటి ఇక్కడే మీకు సీత బాడీ లాంగ్వేజ్ ఇమిటేట్ చేసిందా లేదా అంటే అక్కడ నబీల్ లైట్గా అనిపించింది సార్ అన్నాడు. మేబీ అక్కడ వీడియో వేస్తుంటే ఆడియన్స్కి కూడా క్లారిటీ వచ్చి ఉండేది, మళ్ళీ కావాలని చేసిందా వాంటెడ్గా జస్ట్ ఫ్లోలో అలాగే వెళ్ళిపోయిందా అని. నేను రివ్యూ అప్పుడు చెప్పాను మీ అందరికీ, జస్ట్ ఫ్లోలో అలా అనేసింది, అతనిలాగానే అనేసింది తప్ప వెక్కిరించడం కాదని చాలా క్లియర్గా చెప్పాను. ఇమిటేషన్ చేయడం కూడా ఓకే, సమ్మోర్ ఎంత అనుకోవచ్చు, కానీ ఎక్కిరించడం అయితే కాదు. సో కార్నర్ చేస్తున్నాడని మీకే అనిపించేలాగా అతను చేస్తున్నాడండి. సీత అయితే చాలా బోల్డ్గా చెప్పింది, ఏదైనా కూడా అతనే అనేసుకుంటున్నాడు మణికంఠ. ఇక్కడ నాగ్ సార్తో కూడా డిబేట్ అనేది స్టార్ట్ చేశాడు మనోడు. సో ఇంక నాగ్ సార్ కట్ చేశారు, యాక్చువల్గా లెంత్ అయి ఉంటుంది అది, సో మధ్యలో కట్ చేశారు. నెక్స్ట్ విష్ణు సెల్ఫిష్ మనీ ఇచ్చేసింది, అన్నోయింగ్ నిఖిల్కి ఇచ్చింది చూడండి. అలాగే ఇక్కడ ఇంకోటి నబీల్ కూడా అక్కడ అన్నోయింగ్ విష్ణుకి ఇచ్చాడు, ఏంటంటే కాంతారా టీంని మార్చేయాలి, పేరు మార్చేయాలని ఒక రీజన్ చెప్పాడు. ఇక్కడ జలస్ యష్మికి ఇచ్చాడు. కరెక్ట్, ఇది ఏంటంటే తను గెలిచినప్పుడు పాపం పృథ్వీ ఎందుకు గెలవలేదా అని బాధపడింది తప్ప నబీల్ గెలిచాడని కంగ్రాచులేషన్స్ ఇలా. కానీ యష్మి అక్కడ చాలా తెలివిగా దాన్ని కామెడీగా కొట్టుపడేసింది, నాకు ఇంగ్లీష్ రాదని ఏడ్చాను సార్ అని. కానీ కరెక్ట్ కాదు అది. అక్కడ ప్రేరణ హెల్ప్ చేయలేదు, పృథ్వీ గెలిచాడు, అనవసరంగా నబీల్ గెలిచాడని ఖచ్చితంగా జలుస్తుంది, ఇందులో డౌటే లేదు. నబీల్ పర్ఫెక్ట్గా అక్కడ గెస్ చేశాడు. తర్వాత యష్మి ఓవర్ యాక్షన్, నాగార్జున గారు పలకరించగానే వాళ్ళ పప్ప మెసేజ్ రాగానే బాగా ఇదైపోయింది. ఇక్కడ ఒక విషయంలో అన్యాయం జరిగింది. ఏంటంటే యష్మిని అంత కామెడీగా మాట్లాడుతూ ఒక 3-4 వర్డ్స్ చెప్పారు మెసేజ్ ఏమొచ్చిందని. మరి మణికంఠని ఏడిపించినప్పుడైనా కనీసం వాళ్ళ మిస్సెస్ దగ్గర మెసేజ్ 3-4 మాటలు చెప్పుండొచ్చుగా, స్కూల్ అయ్యేవాడిగా. ఈ పార్షియాలిటీ చూస్తేనే అప్పుడప్పుడు కొంచెం బిగ్ బాస్ బయాస్డ్గా ఉన్నట్టేగా మనం అనాలిసిస్ చేసుకుంటే. సో మీరు అదేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు ఎవరైనా ఒకటే, ఇది రష్మి అయినా ఒకటే, మణికంఠ అయినా ఒకటే, నాగార్జున గారు అయినా ఒకటే. సో ఎందుకు చెప్తున్నా అంటే ఆ పార్షియాలిటీ ఏమైనా చూపెట్టారు. అక్కడ కామెడీగా 4 ముక్కలు మాట్లాడుకుంటూ చెప్పారు. ఆవిడ ఎమోషనల్ అయిపోయింది, ఏడ్చింది. మరి ఇప్పుడు ఈమె ఏడ్చింది, ఈమె కూడా టిష్యూ రోల్ ఇవ్వాలి కదా, అంటే ఎప్పుడు ఏడవదు కదా, అందుకని వదిలేసి ఉంటారు. సో ప్రేరణకి సెల్ఫిష్ ఇచ్చింది. సో బయట ఫ్రెండ్షిప్ సార్ యాక్చువల్గా గేమ్లో ఈ మధ్య గేమ్లో ఎక్కువగా ఫోకస్ ఎక్కువైపోయి నన్ను పట్టించుకోవట్లా. నిన్ను ఎందుకు పట్టించుకోవాలి, ప్రేరణ నిన్ను పట్టించుకోవట్లేదు కాబట్టి చక్కగా గేమ్ ఆడుతుంది, హ్యాపీగా గేమ్ ఆడుకుంటుంది. యష్మితో చాలాసేపు ఫన్ చేశారు, కొంచెం అక్కడ పక్షపాత బుద్ధి చూపించారా అని అనిపించింది. మీకు ఏమనిపించింది కామెంట్ చేయండి. నెక్స్ట్ నిఖిల్ కూడా మనకంటే కన్నింగ్ అన్నాడు. తన ఆటే తంది, తన బంతమే తంది, తన ఇదే తంది, అన్నీ తనయే, మనల్ని పట్టించుకోడు అన్నట్టు మాట్లాడింది. నెక్స్ట్ ఇంకా విష్ణుప్రియకి పృథ్వీ విషయంలో జలస్, మమ్మల్ని కలవనివ్వట్లేదు, మమ్మల్ని ఇది చేయనివ్వట్లేదు, అది చేయనివ్వట్లేదు. ఇక్కడే కొంచెం క్యాష్ ప్రైజ్ గురించి మాట్లాడారు, అంతా కూడా అయింది. సో ఇక్కడ మనం ఒక అనాలిసిస్ అనేది చేసుకుందాం. ఏంటి అంటే యాక్చువల్గా నిఖిల్ ఎప్పుడూ ఒక సేఫ్ జోన్లోనే ఉంటాడు. సో అందరూ యాక్చువల్గా మణికంఠ అది కొంచెం బాగా వెళ్తుంది, మణికంఠకి స్టార్టింగే క్లాస్ వీకేర్ నాగార్జున గారు కాబట్టి అటు వెళ్ళిపోయింది. ఈ జలస్ అనేదైనా క్లియర్గా ఇవ్వాలిగా. నీ పక్కనే యష్మి అంత బాధపడింది నబీల్ చీఫ్ అయినందుకు, మెగా చీఫ్ పృథ్వీ అవనందుకు. అక్కడ ఆల్రెడీ నబీల్ ఇచ్చున్నాడుగా నీ ముందు. సో అదేమైంది, అదైనా ఆలోచించాలిగా. సో ఈ సమ్మోర్ ఎక్కడో ఏదో ఈ ఫన్ మూడ్లో ఎందుకు ఇవ్వాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎప్పుడు నిఖిల్ ఇలాగనే ఆడతాడు, మంచి గేమరు, అప్రిషియేట్ చేస్తున్నారు అందరూ కూడా, కానీ మిస్ అవుతున్నాడు. నెక్స్ట్ నైనిక, మణికంఠ టాక్సిక్ అని
ఇచ్చింది ప్రేరణ అన్న. ఇంకా చిరాకు వచ్చింది నాగార్జున గారికి, అది తీసేయండి రా బాబు, ఆ మిర్రర్ని మణికంటకి వచ్చేస్తున్నాయి అన్ని, వేరేది ఇవ్వండి రా బాబు వేరే వాళ్ళకి. అంటే హౌస్ మొత్తం మణికంటతోనే ప్రాబ్లం ఉంది. సో మణికంటకే ఇస్తున్నారు అక్కడ అంతా కూడా. నెక్స్ట్ పృథ్వీ కూడా మణికంటకే ఇచ్చాడు, నేను ఇవ్వచ్చా సార్ సెల్ఫిష్ అని. అలాగే సీతకి జలస్ ఇచ్చాడు. ఇది కొంచెం బాగానే అనిపించింది, ఎందుకంటే డెసిషన్ రైటా రాంగా ఇక్కడ సీతకు కొంచెం బాగా పడింది. అన్ని రైట్ డెసిషన్లు తీసుకున్నావంటే, లేదు సార్ నేను ఒక రాంగ్ తీసుకున్నాను, యాక్చువల్గా విష్ణుప్రియ నిన్ను వాళ్ళని తీసేద్దాం అనుకున్నా, బట్ నాకు నేనే తప్పుకున్నా, అది రాంగ్ అయింది. అది కాదు రాంగ్ అయింది, పింకి పాంకి అది కూడా చెప్పారు, బట్ అక్కడ కాదు. యాక్చువల్గా బ్యాలెన్సింగ్ టాస్క్లో వై మణికంఠ నైనికాని పంపాలి, స్విమ్మింగ్ పూల్ టాస్క్లో వై విష్ణుప్రియ అక్కడ నబీల్ని పంపాలి. దోస్ ఆర్ డెసిషన్స్ రాంగ్ అంతే. అది నాగార్జున సార్ చెప్పు ఉండాల్సింది. మేబీ చెప్పుంటే నెక్స్ట్ టైం ఈ వైల్డ్ కార్డ్తో ఆట ఆడేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇది చేసుకుని ఉండేవారు, కరెక్ట్ చేసుకుని ఉండేవాళ్ళు. నెక్స్ట్ మణికంఠ, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఆడను, నా థాట్ ప్రాసెస్ రాంగ్ ఉంది, మేబీ నేనే రాంగ్గా ఉన్నానేమో సార్, అది సార్ తను ఓవరాల్గా తన మైండ్ సెట్ అలాగ ఉంటుందేమో మేబీ నాకు అనిపిస్తుంది. సో తను మామూలుగా తన బిహేవియర్ కానీ అది కానీ ఓవరాల్గా చూస్తే తను అంతే. సో వాడంతే అంటారు చూసారా, నేను ఇంతే అని. నాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి సార్, నాకు కొన్ని ఇది ఉంటాయి సార్. ఒక్కోసారి చాలా హై లెవెల్ మెచ్యూరిటీ టాకింగ్ ఉంటుంది, ఒక్కోసారి ఏమో సార్ నాకు అర్థమవుతలేదు సార్, అదే తెలియట్లేదు సార్, నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానో తెలియదు. ఒక అపరిచితుడు ఉంటుంది కదా, స్ప్లిట్ పర్సనాలిటీ, అలా కూడా అనిపిస్తూ ఉంటుంది నాకు. సో ఇక్కడ నేను జడ్జ్ చేయలేను సార్, నేను ఇన్కరెక్ట్ సార్, మేబీ నేను ఇన్కరెక్ట్ ఏమో అన్నాడు, నువ్వు ఇవ్వు ఆడు కరెక్ట్గా చెప్పు అని నాగార్జున గారు కొంచెం భయపెట్టేసరికి కాస్త సీతకి సెల్ఫిష్ ఇచ్చాడు, అలాగే ప్రేరణకి అన్నోయింగ్ ఇచ్చాడు. ఇక్కడ సీత కూడా తర్వాత పృథ్వీకి అన్నోయింగ్ ఇచ్చింది, ఆ వర్డ్స్ కాస్త ఇది అవుతున్నాయి సార్ అది సార్ అని. ఈ చీఫ్ టాస్క్ ఆడేటప్పుడు మణికంఠ ఏం మాట్లాడాడు, తనేం డెసిషన్ ఇచ్చింది, తను ఇదేం చేసింది అనేది ఖచ్చితంగా మాట్లాడింది. సో దాంతో ఈ టాస్క్ యాక్చువల్గా పూర్తయింది, పెద్ద చెప్పుకోవాల్సింది ఏం లేదు, ఇది కూడా మనీ చుట్టే తిరిగింది. నెక్స్ట్ ఆదిత్య ఓం ఎలిమినేషన్. నాకు ఎందుకునో ఆదిత్య ఓం ఎలిమినేషన్ అనేది అంత ఫెయిర్గా జరగలేదనైతే నాకు అనిపించింది. ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ అయింది, సీక్రెట్ రూమ్లో ఉన్నాడా ఎక్కడ ఉన్నాడా అనేది మనకు చూపిలా. మేబీ ఒక రూమ్లో ఉండి ఎలిమినేట్ చేసి లేదా స్వాప్ సిస్టమ్ ద్వారా ఎలిమినేట్ చేయండి అని చెప్పుంటే మేబీ కొంచెం బాగుండేదేమో అనిపించింది. అయితే ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడుకోవాలి, ఏంటంటే జర్నీ చూస్తే పెద్దగా కాస్ట్గా ఏం జర్నీ లేదు, సొసగా ఉంది. మామూలుగా వచ్చాడు, ఆర్డినరీగా వచ్చాడు, ఆర్డినరీగా ఆడాడు, ఆర్డినరీగానే వెళ్ళిపోయాడు ఆదిత్య ఓం. అలాగే నెక్స్ట్ నైనిక కూడా అంతే, నైనిక కూడా ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయినట్టే. నైనిక జర్నీ కూడా చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా సాటర్డే ఎపిసోడ్ అయితే ఈసారి మొత్తం అంతా ఈ గేమ్స్లో వాటిల్లో ఎంత అటెన్షన్ అనేది మణికంఠకి వెళ్ళిపోయిందో, సాటర్డే ఎపిసోడ్ మొత్తం ఇక్కడే డంప్ అయిపోయింది. అడగాల్సిన పాయింట్లు చాలా ఉన్నాయి, వేరే వాళ్ళతో మాట్లాడాల్సింది ఉన్నాయి, బట్ మణికంఠతో మాట్లాడుతుంటే ఆ ఎపిసోడ్ అంతా వెళ్ళిపోయింది, కిల్లింగ్ అయిపోయింది. సో మేబీ వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత అయినా వాళ్ళు అనవసరంగా ఆయన నామినేట్ చేసి మళ్ళీ హీరోని చేసుకుని ఆయన ఏదో మాట్లాడి నువ్వు బయట అంతా చూసొచ్చి నన్ను నామినేట్ చేస్తున్నావు, అసలు నా హౌస్లో ఏం జరుగుతుందో తెలుసా అని ఒక స్టోరీ ఫ్లాష్ బ్యాక్ తీసి మళ్ళీ ఆయన గత చరిత్ర తవ్వుకుని ఇదంతా అయితే షెడ్కి వెళ్ళిపోయినట్టే. గేమ్ ఈ సీజన్ మొత్తం వెళ్ళిపోద్ది. ఇప్పుడిప్పుడే కాస్త హోప్ వస్తుంది, వైల్డ్ కార్డ్ వస్తుంటే సోనియా వెళ్ళిపోయిన తర్వాత డల్ అయింది గేమ్ అంతా కూడా. సో రేటింగ్ కూడా డల్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. సాటర్డే ఎపిసోడ్ కూడా ఏం లేదు, మణికంఠ చుట్టూ తిరిగింది కాబట్టి. సో వైల్డ్ కార్డ్ వస్తే ఏమైనా వైల్డ్గా ఉంటుందా, ఎంటర్టైన్మెంట్ కొదవలేదు, రోహిణి, ముక్కు, అవినాష్ వీళ్ళందరూ వస్తారు కాబట్టి సో ఎంటర్టైన్మెంట్ అనేది ఇచ్చిపడేయడమే అన్నట్టు ఉంటుంది. మరి వీళ్ళు కూడా నా మణికంఠ మీద పడ్డారనుకోండి వచ్చి ఉరుముల్లాగా, మనం చెప్పలేం. సో అది చూద్దాం మరి ఈ వారం ఎలిమినేషన్ రౌండ్ ఎట్లా జరిగింది ఏంటి, సండే ఫండే ఎపిసోడ్, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎలా అనిపించినాయి ఏంటి, ఇదంతా కూడా మాట్లాడుకుందాం డీటెయిల్డ్గా మండే ఎపిసోడ్లో చర్చించుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.